ఇసుక మాఫియాను కంట్రోల్ చేసి ఆదాయం పెంచుతాం. కామన్ మ్యాన్కు తక్కువ ధరకు ఇసుక దొరకాలి, ప్రభుత్వానికి ఎక్కువ ఆమ్దాని రావాలి. V6 వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వివేక్. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇసుక దందా చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దందా చేశారు, ఇసుక దందా. ఎమ్మెల్యేల కానుండి, మంత్రుల కానుండి, కేటీఆర్తో సహా నేరేళ్లలో కేటీఆర్ ఇసుక దందా చేయించిండు. ఆ ఇసుక దందా ఆగడం కోసం నేరేళ్లను వాళ్ళని 3rd డిగ్రీ ఉపయోగించి పోలీసుల చేత కొట్టిపించిండు. కాబట్టి కేటీఆర్ హస్తం ఉంది, హరీష్ రావు హస్తం ఉంది ఇసుక దందాలో అని చెప్పేసి పెద్ద ఎత్తున. అట్లాగే గ్యాదర్ కిషోరు ఇట్లా రకరకాల ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. సరే, బీఆర్ఎస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇసుక దందా ఆగుతుంది అనుకున్నాం, ఇంకా రెట్టింపైంది. ఇసుక దందా కాంగ్రెస్ హయాంలో కూడా ఇసుక దందా నడుస్తుంది. యథేచ్ఛగా ఎమ్మెల్యేల పేరు చెప్పి కార్యకర్తల కానుండి ఎమ్మెల్యేల దాకా మళ్ళా ఇప్పుడు ఇసుక దందా నడుస్తుంది. పోలీసులకు ఏంది ఎమ్మెల్యే చెప్పిండని చెప్తున్నారు. ఎమ్మెల్యేకు ఇసుక దందా నడిచేది తెలియదు, ఎమ్మెల్యేలకు ఇసుక దందా నడిచేది తెలియదు. పోలీసులను మేనేజ్ చేస్తుర్రు. నేను అన్నతో ఫోన్ చేపియనా, ఎమ్మెల్యేతో ఫోన్ చేపియనా అని పోలీసులకు ధమ్కి ఇస్తుర్రు. పోలీసులు ఏమో నిజమే అనుకుంటుర్రు, ఎంఆర్ఓ నిజమే అనుకుంటాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నిజమే అనుకుంటుంది. ఎమ్మెల్యే చెప్తాడా మీరు ఇసుక దందా చేసుకొని మనిషి ట్రాక్టర్ కొనుక్కోర్రి, ఆ ట్రాక్టర్ తిప్పుర్రి, సంపాదించుకోరని చెప్తారా? ఎమ్మెల్యే చెప్పడు కదా. ఎమ్మెల్యే పేరు చెప్పి కిందోళ్ళు ఇసుక దందా చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మంత్రి వివేక్ తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో మరి తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా ఇసుక మాఫియాను కంట్రోల్ చేయాలనుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనుకుంటే మాత్రం ఒక్కసారి స్పెషల్ డ్రైవ్ చేయాల్సిందే. హైదరాబాద్లో హైడ్రా ఎట్లయితే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారో ఈ ఇసుక దందాను అరికట్టడానికి స్పెషల్ డ్రైవ్ చేయాల్సిందే. పోలీసులు పూర్తిగా ఇసుక దందాను నియంత్రించడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర చూస్తున్నారు, అంటి ముట్టనట్టు చూస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ట్రాక్టర్కి ఇంత వసూలు చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ ట్రాక్టర్కి ఇంత వసూలు చేసి డే అండ్ నైట్ పోలీసులు కూడా కావాలి ఉండి ఎస్కార్డ్ ఇచ్చి ఇసుక దందాలు చేపిస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, జనం టీవీ దగ్గర కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇంకా డంపులు చేస్తున్నారు, ఇసుక దందా డంపులు చేస్తున్నారు. యథేచ్ఛగా పొద్దున రాత్రికి తేడా లేకుండా బావుల దగ్గర వాళ్ళ అడ్డాల దగ్గర ఇసుక డంపు చేసి రాత్రి లోడ్ చేసి హైదరాబాద్ పంపిస్తున్నారు. ఏమనంటే ఎమ్మెల్యే పేర్లు చెప్తున్నారు. మరి ఎమ్మెల్యేకి మచ్చనే కదా, ఎమ్మెల్యే కూడా గ్రహించాలి. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాను అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది.